హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారతీయ సంస్కృతిలో నేల మీద కూర్చొని భోజనం చేయడం ఒక భాగం. పూర్వకాలంలో అందరూ కలిసి ఇంట్లో ఒకే చోట కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మన బంధాలు తగ్గిపోయాయి. మన ఇంట్లోకి డైనింగ్ టేబుల్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో ఎవరికి ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు తిని వెళ్ళిపోతున్నారు. అయితే నేల మీద కూర్చొని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. నెంబర్ 1, డైజెషన్. నేల మీద మనం సుఖాసనంలో లేదా పద్మాసనంలో కూర్చుంటాం. ఈ రెండు ఆసనాల్లో కూర్చోవడం వల్ల మన జీర్ణక్రియ అనేది చక్కగా మెరుగుపడుతుంది. నెంబర్ 2, హెవీ వెయిట్. నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఆహారం అనేది తక్కువగా తింటారు. ఇది అధిక బరువును తగ్గించుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. నెంబర్ 3, స్ట్రాంగ్ బాడీ. నేల మీద కూర్చొని భోజనం చేస్తే శరీరం అనేది దృఢంగా మారుతుంది. నెంబర్ 4, లివింగ్ లాంగర్. యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుందనేది శాస్త్రవేత్తలు నిరూపించారు. నెంబర్ 5, రిలాక్స్డ్ మైండ్ అండ్ కాల్మ్ నర్వ్స్. నేల మీద కూర్చోవడం వల్ల సుఖాసన స్థితిలో ఉంటారు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన లేకుండా భోజనం చేస్తారు. నెంబర్ 6, ఫ్యామిలీ బాండింగ్. మనం మన కుటుంబంతో కలిసి నేల మీద భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధం బలపడుతుంది. ఇది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఇది మన కుటుంబ ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.